ఆలోచించుకో నీ జీవితం ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం ఎండిపోయే గడ్డివట రాలిపోయే పువ్వువట ఎండిపోయే గడ్డివట రాలిపోయే పువ్వువట చేద నుండి జారే బిందువంట సాగిపోయే నీడవంట చేద నుండి జారే బిందువంట సాగిపోయే నీడవంట సాగు మీది ధూళివట పగిలేసి మందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని గలదు ఉన్నతంబగు యేసుని నామం అన్ని నామములకు పైని గలదు ఉన్నతంబగు యేసుని నామం యేసు నామములో శక్తి గలదు యేసు నామములో శక్తి కలదు దోషులకు శాప ముక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో పాప శుద్ధి యేసు నామములో పాప శుద్ధి విశ్వసించినచో సమృద్ధి విశ్వసించినచో సమృద్ధి అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్ ఆగుపడుచున్నది గమ్యస్థానము అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్ ఆగుపడుచున్నది గమ్యస్థానము అచ్చటని చూచేదను పరిశుద్ధులెల్లరిన్ అచ్చటని చూచేదను పరిశుద్ధులెల్లరిన్ పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమిగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమిగా నేను యాత్రికుడను రక్షకుని చెంతకు ఎప్పుడెగేదన్ వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడెగేదన్ వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదనామదిలో ఆయన చెంతనుండ కాంక్షించేదనామదిలో ఆయన చెంతనుండ పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్ ఆగుపడుచున్నది గమ్యస్థానము అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్ ఆగుపడుచున్నది గమ్యస్థానము
అచ్చటాన్ని చూచేదను పరిశుద్ధులెల్లరి. నీ ఎక్కడి నుంచి వచ్చినాడో తెలియదని ఇక్కడిక్కడే తిరిగితే ఏమనుకుంటారు ఇక్కడ వాళ్ళందరూ? మనం పిచ్చేయాలనుకుంటారు. ఈ లోకంలో చాలా మంది అదే పరిస్థితిలో ఉంటున్నారు. చనిపోయిన తర్వాత తక్కువ పిక్కులు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఒక గింజ భూమిలో పెడతామో ఆ గింజ మొలకెత్తిన తర్వాతనే అసలు జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి మనిషి యొక్క జీవితము, ఈ మరణం అనేది నిద్ర. బైబిల్లో ఈ మరణాన్ని నిద్ర అన్నారు. నిద్ర అంటే మళ్ళీ లేస్తాం. కాబట్టి ప్రేమిటి ద్వారా మరి నాయన గారు మరి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధ జీవితం జీవించి ఈ లోక యాత్ర ముగించి ప్రభు పిలుపు మేరకు ఇప్పుడు ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. మరి ఒకసారి యేసు ప్రభు వారు రానయ్యున్నప్పుడు మనకంటే ముందుగా యేసు ప్రభుతో పాటు వస్తాడు. మరి ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడి విమోచించబడి ఉన్నారో వారు మాత్రమే తిరిగి చూస్తారు, ఎదుర్కొంటారు. ఈ రోజు మనము బంధువులంగా, మిత్రులంగా, స్నేహితులంగా, ఆత్మీయులంగా వచ్చాము చివరి చూపు కొరకని. తిరిగి మళ్ళీ చూస్తాము, ఎదుర్కొంటాము అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆ నిరీక్షణ ఎవరికైతే లేదో వారు